హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి. మీరు చూస్తున్నారు టెక్ ఛానల్. గైస్, నేను మీ ముందు తీసుకొచ్చాను పోర్టబుల్ మినీ ఛార్జింగ్ ఫ్యాన్. ఈరోజు మనం దీని కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి రివ్యూ అనేది తెలుసుకుందాం. ఈ యొక్క ఫ్యాన్ కాస్ట్ వచ్చి చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. ఈ తక్కువ బడ్జెట్లో ఇది వర్త్ ఆర్ నాట్ అనేది కూడా నేను మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవడం వల్ల టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటుగా యాప్ రివ్యూస్ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు గైస్. సో లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ ఇంట్రో. ఫ్రెండ్స్, మన బాక్స్ మీద చూసినట్టయితే X5 అనేది దీని మోడల్ నెంబర్ కనిపిస్తుంది. అలాగే మనకి LED డిజిటల్ డిస్ప్లే ఫ్యాన్ అనేది ఇక్కడ హైలైట్ చేస్తారు. అలాగే మన ఫ్యాన్ కూడా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మనం ఈ పక్కకు చూసినట్టయితే LED డిస్ప్లే, అలాగే మనకి రియల్ టైం పవర్, అలాగే మనకి రిలాక్స్ యువర్ హ్యాండ్ అనేది ఉందన్నమాట. అంటే మెల్ల తగిలించుకునే ఆప్షన్ కూడా ఉందంట. అలాగే మనకి ఇంటెలిజెన్స్ 5 గేర్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి బ్యాటరీ కూడా ఎక్కువైతే వస్తుందని చెప్తుంది అనమాట. మన బ్యాక్ సైడ్ చూసినట్టయితే కలర్స్ అనేటువంటి ఉన్నాయి. 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం వచ్చి బ్లూ కలర్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. అలాగే సమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకొని వీడియో పాస్ చేసుకొని, అలా మనకి కింద చూసినట్టయితే మేడ్ ఇన్ చైనా. సో చైనా ప్రోడక్ట్ అయితే ఇది కంప్లీట్గా. మనం ఈ పక్కన చూసినట్టయితే మనకి రిమూవబుల్ మాస్క్, అంటే పైన కనిపిస్తున్న షెల్ అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు అంటే. అలాగే మనకి LED డిస్ప్లే ఉంటుంది. అలాగే మనకి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది. అలాగే మన బేస్ అయితే ఉందన్నమాట. అలాగే మన బ్యాక్ సైడ్ చూసినట్టయితే మన ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు, అంటే ట్విల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ పక్కన అయితే ఉందని హైలైట్ చేశారనమాట. ఇది కంప్లీట్గా బాక్స్ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే. సో మనం దీని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏమున్నాయో చూసినట్టయితే, సో మనకి ఒక కవర్ తప్ప ఏమీ ఇవ్వలేదు అన్నమాట. ఈ కవర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇది మనకి ప్యాకింగ్ ఏమి కూడా ఏం చేయాలి, జస్ట్ అలా పెట్టేశారు అంతే. సో ఫస్ట్ టైం మనకి ఫ్యాన్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది మనకి. సో మిగతా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే, సో థ్రెడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చెప్పాడు కదా మెల్లో ఏలాడ తీసుకోవచ్చు అని చెప్పి. సో ఆ థ్రెడ్ మట్టి ఇది. సో పక్కన పెట్టి నెక్స్ట్ మనకి ఛార్జింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కేబుల్ మనకి Type-C నుండి Type-A కనెక్టర్ మాట ఇది. సో నెక్స్ట్ మనకి బేస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని అయితే మనం జస్ట్ ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. ఇది మాట కంప్లీట్గా మనకి ఫ్యాన్ యొక్క ఓవర్వ్యూ అనేటువంటిది ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, దీని యొక్క అన్బాక్సింగ్ చూస్తారు కదా, ఇప్పుడు దీని యొక్క రివ్యూ అయితే చూద్దాము. సో రివ్యూలో మనకు ఫస్ట్ వచ్చినప్పుడు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, ఈ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది మనకి చాలా మంచి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. 800 రూపాయల బడ్జెట్ కాదా అని చెప్పి ఎక్కడ కూడా చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయలేదు అనమాట. చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఫస్ట్ మనం పైన కనిపిస్తున్న షెల్ గురించి మాట్లాడుకోవాలి. షెల్ అయితే ఉందో ఇది మనకి చాలా హార్డ్గా అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం అనేటువంటిది ఏమీ లేదు. ఈ షెల్ ఇది మనకి ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారు, బట్ ఇది ఓపెన్ చేసుకున్నంత సినిమా ఏమీ కూడా లేదు. మీరు కావాలని ఓపెన్ చేశారంటే ఈ లాక్స్ తిరిగిపోతే మనం ఏమీ చేయలేమన్నమాట. ఈ షెల్ అయితే డ్యామేజ్ అయిపోతుంది ఫ్రంట్ వీల్. సో నెక్స్ట్ మనకి కిందంతా చూసినట్టయితే గ్రిప్ అయితే ఉంది. మన గ్రిప్ అనేటువంటి చాలా బాగుంది. చిన్న చేతులు అన్నా సరే మంచి గ్రిప్ అనేటువంటి దొరుకుతుంది అనమాట. అలాగే మనకి బ్లాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్ అంతా కూడా మనకి ఏదైతే LED స్క్రీన్ ఉంటుందో ఆ LED స్క్రీన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్క్రీన్లో మనం దీంట్లో 5 స్పీడ్ మోడ్స్ అనేటువంటి ఉన్నాయన్నమాట. ఆ 5 స్పీడ్ మోడ్స్ని మనం చూసి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉంది ఏంటి అనేది కూడా మనం దీన్ని ఉపయోగించుకొని తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వచ్చినప్పుడు దీని కింద మనకి ఓ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్విచ్ను ఉపయోగించుకొని మనం ఆన్ అలాగే ఆఫ్ చేసుకోవడంతో పాటుగా 5 స్పీడ్ మోడ్స్ అయితే మనం ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మన బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఇందులో Type-C పోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని మనం చక్కగా ఛార్జింగ్ అనేటువంటి పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఫ్యాన్ ఏదైతే ఉందో టిల్ట్ అడ్జస్ట్మెంట్తో కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం టిల్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాగైతే కింద పెట్టేసుకోవడం వల్ల మనకి కింద నుండి ఎయిర్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికి స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్టాండ్లో మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకొని ఇలా మనం ఫ్లోర్ మీద కూడా పెట్టుకోవచ్చు. అలాగే అదే విధంగా మనకి ఏదైతే మన మొబైల్ ఉందో మన మొబైల్ కూడా ఈ విధంగా పెట్టేసామంటే కంప్లీట్గా కింద మనం మూవీస్ చూసుకుంటూ ఉంటే పైన చక్కగా గాలి అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. సో మంచిగా డిజైన్ అయితే చేశారని నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ మనకి ఇది దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అనేటువంటిది. సో నెక్స్ట్ దీని యొక్క రివ్యూ చూసినట్టయితే దీంట్లో మనం 5 స్పీడ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది కదా. సో 5 స్పీడ్స్ మనకి 1, 2, 3 కూడా బాగానే ఉన్నాయి. 4, 5లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి గాలి అనేటువంటి చాలా ఎక్కువ రావడంతో పాటుగా మోటార్ అనేటువంటి చాలా ఎక్కువైతే తిరిగేసి మన నాయిస్ అనేటువంటి చాలా ఎక్కువైతే రావడం జరుగుతుంది. బట్ ఆ నాయిస్ కూడా ఏ విధంగా అంటే స్పీడ్ అనేది బాగా పెరుగుతుంది తగ్గుతుంది ఈ టైప్లో ఉంది తప్ప కాన్స్టెంట్గా మెయింటైన్ అయితే అవ్వట్లేదు అన్నమాట స్పీడ్ అనేది. అది నాకు సరిగ్గా ఇందులో నచ్చలేదు. సో ఓకేనా గైస్, అయితే మనం నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే దీన్ని మనం వన్ టైం మనం ఫుల్గా ఛార్జింగ్ పెట్టేసాము అంటే 1 అవర్ ఫుల్గా ఛార్జింగ్ పెట్టేస్తే వన్ టైం మనం దీన్ని 3 to 4 అవర్స్ అయితే కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ స్పీడ్లో యూజ్ చేస్తున్నారు అన్న దాని మీద ఇది డిపెండ్ అయితే ఉండడం జరుగుతుంది గైస్. సో ఓకేనా,
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎలా బ్రో అంటారేమో. సో దీంట్లో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ డిస్ప్లే ప్రాబ్లం అనేటువంటిది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి బ్యాటరీ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. బ్యాటరీ మనకి లిథియం అయాన్ అయితే యూజ్ చేస్తారనమాట. దీని యొక్క ప్రాబ్లం రావచ్చు. ఇది మనకి ₹50 నుండి ₹150 మధ్యలో అయితే ఉంటుంది. దగ్గరలోనే ఎలక్ట్రానిక్ షాప్లో అయితే మనం దీన్ని మార్చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ మనకి ఈ లైన్ అయితే ఇచ్చాడు. దీన్ని మనం ఓపెన్ చేసుకుని బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇన్ కేస్ మోటార్ అయినా పోయిందంటే ఎలక్ట్రానిక్ షాప్స్ వాళ్ళు చేస్తారు. ఇంకా గట్టిగా పోతామని తీసుకెళ్ళి కాల్లో పాడేసుకోవడం తప్ప మనం చేసేది ఏమీ కూడా లేదు, ఎందుకంటే మినీ పోర్టబుల్ ఫ్యాన్ కాబట్టి. సో ఓకేనా. సో మనం దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీళ్ళ వైర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మన దగ్గర అయితే ఛార్జర్స్ ఉంటాయో అంటే 2 వాట్స్ 5 ఆంపియర్ ఛార్జర్స్ ఉంటాయి కదా, సో దాన్ని ఉపయోగించుకొని దీని అయితే ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఓకే. అయితే ఇది మనకి ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకి, అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది తప్ప పెద్దవాళ్ళకైతే ఇది నాట్ రికమెండబుల్. ఎందుకంటే దీంట్లో మనకి ఎక్కువ గాలి అనేటువంటిది రాదు. ఓన్లీ మన స్వెట్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ టైంలో తప్ప. నార్మల్గా మాకు కరెంట్ పోయినప్పుడు గాలి కావాలి అంటే ఇదైతే మనకి అంతగా వర్క్ అనేటువంటిది అవ్వదన్నమాట. సో ఓకేనా గైస్. సో దీన్ని మీరు పర్చేజ్ చేసుకోవాలంటే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అకౌంట్ దీని అయితే పర్చేజ్ చేసుకోండి. సో ఇది మనకి కంప్లీట్గా దీని యొక్క రివ్యూ అనేటువంటిది. సో ఇది మనకి ఈ యొక్క బడ్జెట్లో వర్త్ ఆర్ నాట్ అంటే 100% వర్త్ మీరు యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి. ఎందుకంటే ₹800 మనకి చాలా మంచి క్వాలిటీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే, మీరు ఆర్టిస్ట్ అన్నా సరే ఖచ్చితంగా దీని అయితే పర్చేజ్ చేసుకోండి గైస్. ఇది దీని యొక్క కంప్లీట్ రివ్యూ అయితే. సో వీడియో మీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్తో పాటుగా యాప్ రివ్యూస్ని కూడా నేను మీకు డైలీ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో యూట్యూబ్లో కూడా మందంటూ ఒక ఛానల్ ఉందని గుర్తించండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. మీ ముందు మంచి మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాను కదా. సో ఓకేనా. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నేను మీ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.